మీరందరూ కూడా కొత్త విషయాలు నేర్చుకోవాలి, కొత్త ప్లేసులకు వెళ్ళాలి, కొత్త కల్చర్, కొత్త లాంగ్వేజెస్, కొత్త విధుల్లో చేసుకుంటూ రావాలి. ఆటోమేటిక్గా మీకు తెలియకుండా గొప్ప అనుభూతి వస్తుంది, ఎక్కువ మెంటల్ మెచ్యూరిటీ వస్తుందండి. ప్రపంచంలోని అన్ని చోట్ల అన్ని రకరకాల వైవిధ్యాలు, ఆ వైవిధ్యాల్లో కూడా ఒకరికొకరు అర్థం చేసుకుంటూ బతకగలే శక్తి సామర్థ్యాలు. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి జీవి బతకగలుగుతుంది, అంతేకాని నేను బతకలేనని ఎవరు అనుకోద్దండి. ఎక్కడికి వెళ్ళినా సరే అన్ని చోట్ల ఏదో ఒక వృత్తో వ్యాపారమో ఉపాధో దొరికి తీరుతుంది. ధైర్యంతో ముందుకెళ్ళాలి. ధైర్య సాహస లక్ష్మి, సాహసం శైరణ్యమక సాగుతుంది ప్రయాణం. ఇది ఒక జర్నీ, జీవన యాత్ర. ఆ జీవన యాత్రలో ఒక్కరు కూడా ముందడుగు వెయ్యాలి తప్పించి వెనకడుగు వెయ్యకూడదు. ఇంకా బహుశా చీకటి పడిపోతుంది, కాసేపట్లో నేను తీయలేకపోవచ్చు. జియో పెట్రోల్ వ్యాన్ అంటే ఈ మధ్య జియో బాగుంటుందండి, పెట్రోల్ జియో బాగుంటుంది, అది సేమ్ రేటే. అది షెల్ పెట్రోల్ కొట్టించకండి, అది మామూలు పెట్రోల్ కంటే ఒక 20 రూపాయలు ఎంతో ఎక్స్ట్రా, 16 రూపాయలు ఎంతో ఎక్స్ట్రా. ఇది టన్నెల్లోకి వచ్చామండి. ఇటువంటి టన్నెళ్ళు ముంబైకి పూణేకి మధ్య చాలా ఉంటాయి. సొరంగ మార్గాలు అన్నమాట, సొరంగాలు టన్నెల్ నుంచి వెళ్తున్నాం. అది మ్యాటర్. ఈ కొంకన్ రైల్వే గోవా వరకు, కర్ణాటక వరకు కూడా కొంకన్ రైల్వేస్ ఉంటాయి. ఈ రకరకాల కొండలు ఉంటాయి, మంచి వాతావరణం ఉంటుంది. అలాగే ట్రైన్ హైదరాబాద్కి, ముంబై నుంచి హైదరాబాద్కి వెళ్ళే ట్రైన్లో టన్నెల్ నుంచి ట్రైన్ వెళ్తుందండి, చాలా బాగుంటుంది. అది మీరు చూసి ఉంటారు. విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళేటప్పుడు కూడా టన్నెల్స్ ఉంటాయి. ఆ టన్నెల్స్ వెళ్ళినప్పుడు అందరికీ మరణం ఉంటే కట్టుకట్టుగారుతో అని అరుతుంటారు. ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు, సోలో ప్రయాణం ఉన్నప్పుడు కొన్ని రకాల ఆనందాలు ఉంటాయి, నలుగురితో వెళ్ళినప్పుడు కొన్ని రకాల ఆనందాలు ఉంటాయి. తాత్విక చింతనకి లేదనుకుంటే ఒక ఎక్కువ నేర్చుకోవడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి, స్వతంత్రతకి, స్వేచ్ఛకి సోలో ప్రయాణాలు పనిచేస్తే, గ్రూప్గా వెళ్ళినప్పుడు అందరితో కలిసి టీమ్ బిల్డింగ్ తోటి వెళ్ళినప్పుడు ఏంటంటే మంచి ఎంజాయ్మెంట్ చేయొచ్చు, ఎంటర్టైన్ చేయొచ్చు, అరవచ్చు, కేకలు పట్టచ్చు, కేరింతలు కొట్టచ్చు. ఒకరికొక నాలెడ్జ్ ఉంటుంది, ఆ నాలెడ్జ్ వీడికి షేర్ చేస్తాడు, వీడికున్న నాలెడ్జ్ వీళ్ళు చేస్తాడు. అప్పుడప్పుడు వాళ్ళకి వీళ్ళకి మధ్య ఎడమొఖం పెడమొఖాలు కూడా వచ్చేస్తాయి. కాబట్టి ఏ ప్రయాణం ఉన్నా సరే సోలోగా చేయండి. నేను కొన్ని సోలోగా చేస్తాను, కొన్ని ఫ్యామిలీస్ తోటి చేస్తాను, కొంతమంది వేరే టీములతో వెళ్తుంటాను. నేను ఎక్కువ కాన్ఫరెన్స్లకి, వర్క్షాప్లకి వెళ్తుంటాను. కాబట్టి ఆ వర్క్షాప్ చేసినప్పుడు వాళ్ళే కొంతమంది వర్క్షాప్ వచ్చిన వాళ్ళు ఆర్గనైజ్ చేస్తుంటారు బయటికి వెళ్ళడానికి. ఎక్కువగా నేను హిమాలయ పర్వతాలు అది తిరిగాను కాబట్టి ఆ ఏరియాలు అంటే ఎప్పుడైనా సరే నాకు ఒక థ్రిల్లింగ్ వస్తుంది, ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వస్తుంది. సో లోనావాలా వచ్చేసామండి దగ్గరగా. ఇవన్నీ వర్షం, మంచి వర్షం వస్తుంది. వర్షం వల్ల ఏంటంటే మీరు చీకట్లో అంతా షూట్ చేయడానికి వీలు కాదు. అది ఒకవైపుకి పూణే వెళ్తుంది, ఇంకో వైపుకి డైరెక్ట్గా హైవే మీద వెళ్ళేది పూణే అండి. రైట్ సైడు పక్కకి వెళ్ళిపోతే కాందాల అండ్ లోనావాలా లోయలు వస్తాయి అన్నమాట, వ్యాలీలు వస్తాయి. సో వీకెండ్స్లో అటు హైదరాబాద్ నుంచి కానీ, పూనా నుంచి కానీ, తానే నుంచి కానీ, ముంబై నుంచి కానీ, భివండి నుంచి కానీ, కళ్యాణం లేదంటే వాసి నుంచి కానీ, గుజరాత్ నుంచి కానీ, ఇంకా ఇటు పక్కన ఉన్న కొన్ని ఏరియాల నుంచి, బెంగళూరు వైపు నుంచి మరి కానీ చాలామంది వీకెండ్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి ఒక 2 రోజులు వచ్చి వెళ్ళిపోతుంటారు. అంచేత వర్షాకాలంలో కానీ మంచి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు, హాలిడేస్ ఉన్నప్పుడు ఇక్కడ రిసార్ట్స్ అది రేట్లు ఎక్కువ ఉంటాయి. మిగతా రోజుల్లో రిసార్ట్స్ అది రేట్లు తక్కువ ఉంటాయి, హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ. సో మంచి వర్షం వస్తుందండి, మంచి ప్లెజెంట్గా ఉంది వెదరు. లోయలన్నీ కూడా వర్షంతో, మబ్బులతో నిండిపోయింది. ఈ జర్నీ చాలా ప్లెజర్గా ఉంది. ఆ ప్లెజర్ మీరు కూడా అనిపించండి, కొంచెం ఫీల్ అవ్వండి. ఊరికనే అలా చూసేయకండి. ఎప్పుడు కూడా ఫీల్ అవుతూ చేస్తే అది సక్సెస్ కావచ్చు, చదువు కావచ్చు, జర్నీ కావచ్చు, భార్యాభర్త సంబంధాలు కావచ్చు, కుటుంబ
ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉండాలి. మొక్కుబడిగా పొద్దున్న డ్యూటీకి వెళ్ళిపోతారు కొంతమంది, రాత్రికి వెళ్ళి డ్యూటీకి వస్తారు. సెక్స్ కూడా డ్యూటీకి అయిపోతుంది, పిల్లల కండం కూడా డ్యూటీకి అయిపోతుంది. యాంత్రికంగా మెకానికల్గా అలా ఉండిపోయే పరిస్థితి చాలామందికి ఉంటుందన్నమాట. అలా కాకుండా ఒక పువ్వుని చూస్తుంటే ఫీల్ అవ్వండి, ఒక మొక్కను చూస్తుంటే ఫీల్ అవ్వండి. చక్కగా ఒక కాఫీ లాంటి స్మెల్, ఏదో సినిమాలో ఆనందం ఒక కాఫీ లాంటి సినిమా అన్నట్టుగా ఆ ప్లెజర్, ఇవన్నిట్లో గ్లెమర్స్ అంటారు. మనం ఎప్పుడు ట్రిగ్గర్స్ గుర్తు తెచ్చుకుంటాం. యాంగ్జైటీ, టెన్షన్, భయాలు, ఆందోళన, టెన్షన్స్ ఇవే గుర్తు తెచ్చుకుంటాం తప్పించి గ్లెమర్స్ని గుర్తు తెచ్చుకోవాలి. ఇటువంటి వర్షంగా చినుకులు పడినప్పుడు వాన వందనం అని చెప్పేసి పాటలు పాడుకోవడం, ఆ చినుకుల మీద పడుతుంటే హ్యాపీ ఫీల్ అవ్వడం. అయ్యి బాబా జలుబు చేస్తుంది అనుకుంటాం, చేస్తే 2 రోజుల్లో జలుబు చేస్తుంది, 3 రోజు పోతుంది. ఆ ఆనందం అనేది బ్రెయిన్కి వస్తే ఎంత హ్యాపీనెస్ తెలుసా. జలుబు గురించి భయపడలేదు, తడవాలంటే తడిసేయడమే, దెబ్బకి వర్షంలో తడిసేయడం, జలుబు చేస్తే చేస్తుంది. కానీ ఆ ప్లెజర్ ఉంది చూసారా, అది గొప్ప అనుభూతి ఇస్తుంది అనమాట బ్రెయిన్కి. కాబట్టి ఏదైనా సరే ఫీల్ అవ్వండి. ఆ చక్కటి నీళ్ళు వస్తాయి, చక్కగా వాటర్ వస్తుంది, ఫీల్ అవ్వండి. మీ ఇంట్లో మొక్కలు ఫీల్ అవ్వండి. నడుస్తున్నారు అనుకోండి, కింద ఏదైనా తగులుతుంటుంది కదా, ఆ తగిలిన దాన్ని ఫీల్ అవ్వండి. దీన్నే మైండ్ఫుల్నెస్ అంటారు. ప్రతి క్షణం ట్రీట్మెంటే, ప్రతి క్షణం మెడిటేషనే. While you are walking is a meditation. While you are talking is a meditation. While you are eating is a meditation. Any time meditation అని 5 ట్రాక్స్ ఉన్న ఒక సిటీ నేను తయారు చేశాను ఎప్పుడో, ఒక 30 ఏళ్ళు కదా, 20 years back. ATM, ఎనీ టైమ్ మెడిటేషన్ మీన్స్ మైండ్ఫుల్నెస్ అనమాట. నువ్వు ఏది చేసినా సరే మైండ్ ఫుల్గా పెట్టుకుని చేయొద్దు. మైండ్ఫుల్, నిమగ్నమై అవేర్నెస్తో, తినే తిండిని అవేర్నెస్తో, వచ్చే ఆలోచనలు అవేర్నెస్తో, ఆనందాన్ని అవేర్గొండు, సంతోషాన్ని అవేర్గొండు. ఎవరితో మాట్లాడితే అనుభూతితో మాట్లాడు. ఏం చేసినా నువ్వు నిమగ్నమై చేయి, మైండ్ఫుల్గా చేయి. ఆ మైండ్ఫుల్నెస్ ఎవరికి ఉందో చాలా హెల్తీగా ఉంటారండి. వాడి జీవితంలో మంచి హ్యాపీనెస్ ఉంటుంది. అసలు మనిషి బతకడం ఎందుకు అంటే ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండడం కోసం. ఆరోగ్యాన్ని మీరు మించేసుకుంటున్నారు, ఆనందాన్ని మించేసుకుంటున్నారు. యాంత్రికమైన జీవితం పెరిగిపోయింది, మెకానికల్ లైఫ్ పెరిగిపోయింది, మోనోటోనస్ లైఫ్ పెరిగిపోయింది. జీవితానికి ఒక అర్థం పరమార్థం లేకుండా జీవితంలో అలా కంటిన్యూ అయిపోతున్నారు. ఎంతకాలం కంటిన్యూ అవుతారు? ఏం చేద్దామని అనుకుంటున్నారు? డబ్బు సంపాదన అనుకుంటున్నారు. డబ్బుని మీరు అనుభవించకుండానే ఆస్తుల రూపంలో కూడబెట్టి పిల్లలకి ఇస్తున్నారు. మీరు కనీసం మంచి పుస్తకం చదవరు, మంచి మ్యూజిక్ వినాలి, మంచి వాకింగ్లు చేయాలి. రకరకాల పద్ధతిలో అనుభూతులు, ఆనందాలు మీకు వస్తాయి. 24 గంటలు వాట్సాప్లు, 24 గంటలు యూట్యూబ్లు, 24 గంటలు వెబ్ సిరీస్, టీవీల్లో కూర్చొని, స్మార్ట్ టీవీలో కూర్చొని అలా బ్రౌజ్ చేస్తూ కూర్చుంటే మీరు యాంత్రికమైన జీవితానికి పడిపోయారని అర్థం. సో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. ఎంతమందికి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటే అంత ఆరోగ్యకరమైన జీవితాలు, సమాజం బాగుంటుంది. సమాజం ఆరోగ్యంగా ఉంటే జిల్లా ఆరోగ్యంగా ఉంటుంది. జిల్లా ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది. కొన్ని రాష్ట్రాలు ఆరోగ్యంగా ఉంటే దేశం బాగుంటుంది. కొన్ని దేశాలు బాగుంటే ప్రపంచం అంతా బాగుంటుంది. ప్రపంచంలో అందరూ బాగుంటే సర్వే జన సుఖినో భవంతు. ఎప్పుడు చెప్పే నా డైలాగ్ ఒకటే, ఈనాడు మీకు బాగపోయినా కొంపలు ఏమీ అంటుకోలేదు, ప్రయత్నించండి, ముందులే మంచి కాలం ముందుగా. హోప్ ఈజ్ ఆక్సిజన్. ఎప్పుడు కూడా ఆశ చచ్చిపోకూడదండి. ఎప్పుడు కూడా ఆశ చచ్చిపోకూడదు. ఒక పద్ధతిలో మీరు ఫెయిల్ అయ్యారంటే ఇంకో పద్ధతిలో ప్రయత్నించి నగ్గండి. ఓటమిని తట్టుకుని నిలబడగలగడమే విజయం అంటే. విజయం సాధించడం గొప్పం కాదండి, ఓడిపోయినప్పుడు తట్టుకుని నిలబడాలి, తిట్టుకుని నిలబడడం కాదు. మీలో ఒక శక్తి ఉంది, ఒక సమర్థత ఉంది. ఈ ప్రశాంతమైనట్టుగా మీ మనసును మార్చుకుంటే చిత్ ప్లస్ అంబరం. చిత్ అంటే కాన్షియస్నెస్, అంబరం అంటే స్పేస్. అంటే మనసుని ఎంటీగా మారిస్తే మీరు ఏది కాలితే అది మీ మనసులో మీరు నాటుకోవడానికి వీలవుతుంది. క్రియేటివిటీ వస్తుంది, సృజనాత్మక శక్తి వస్తుంది, కొత్త సంథింగ్ డిఫరెంట్ థాట్స్ వస్తాయి, ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి, లాటరల్ థింకింగ్ వస్తుంది,
ఒక అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ వస్తుంది. దానికి ఇటువంటి జర్నీసు, ఇటువంటి ప్రశాంతమైన వాతావరణం, ఇటువంటి చక్కటి ఆహ్లాదకరమైన సెరీనిటీ, ట్రాంక్విలిటీ, రిలాక్సేషను, ప్రకృతి పచ్చదనంగాన ఉంటే అనుభూతులు చక్కగా ఉంటుంది. ఇక్కడ ఏదో కాలం ఉంది, అయ్యో నేను మిస్ అయ్యాను. చాలా బాగున్నాయి చూడండి, ఇవన్నీ కూడా గార్డెన్స్. ఇది కూడా ఎంత బాగున్నాయో, ఇవన్నీ గార్డెన్స్. సో ఆ అనుభూతులు మీకు ఎప్పుడైతే ఉన్నాయో తెలియకుండానే సక్సెస్ అనేది వచ్చి కూర్చుంటుంది. లోనావాలా కిందకి వెళ్తే భూమి లోపలికి వెళ్ళిపోతే లోనావాలా అండి. యూజువల్గా దానికి ఎంట్రన్స్ రైట్ సైడ్ నుంచి ఉంటుంది. అంటే ఇటువైపు నుంచి కూడా ఒక వేవ్ ఉంటుంది. మేము ఇటువైపు నుంచి వెళ్ళలేదు, రైట్ సైడ్ నుంచి మేము లోనావాలాకి వెళ్ళాం. కింద నుంచి చూడండి, దత్త వాడవ్ మంచి అనుభూతులతో కూడిన ప్రశాంతమైన వాతావరణంలో మనశ్శాంతితో, మనోనిబ్బరంతో, మైండ్ పవర్తో మీరు ఏం కావాలంటే అది చేయగల శక్తిని పొందగలుగుతారు. ఎప్పుడు 24 గంటలు టీవీలకి, ల్యాప్టాప్లకి అతికిపోవడం కాదు. ప్రకృతిలో మమేకమైవ్వండి, ప్రకృతిని ప్రేమించండి. ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటే ఏంటో మీకు తెలుస్తుంది. ఆ ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉన్న చోట ఒకరి మీద ఒకరి జీవ ఆధారపడింది అనేది గమనిస్తారు. మనకు అడ్డొచ్చిన చెట్లు కొట్టేస్తే మనం వాళ్ళకి అడ్డొస్తున్నాం, రకరకాల జబ్బులు తెప్పించి మనల్ని లేపేస్తున్నాండి. వృక్షాలు మన మీద పగబెట్టాయి. వృక్షో రక్షితి రక్షద, వృక్షాలు పంచితే అవి మనల్ని రక్షిస్తాయి. వృక్షాలను మనం నరికేస్తే అవి మనల్ని భక్షిస్తాయి. అవి కక్ష కట్టి ఉన్నాయండి. రియల్ ఎస్టేట్ పేరుతో కాంక్రీట్ జంగిల్లాగా మన ప్రపంచం మారిపోయింది. కాబట్టి మీరందరూ కూడా చెట్లు నాటండి, మొక్కలు నాటండి, ప్రకృతికి దగ్గరగా ఉండండి, పచ్చదనానికి దగ్గరగా ఉండండి, ప్రశాంతతని పొందండి. ఆరోగ్యం, ఆనందం, సంతోషం మేము అవుతాయి. మీ హ్యాపీనెస్కి హద్దులే ఉండవు. ఎంత హ్యాపీగానో మీరు ఉండగలుగుతారు. ఎప్పుడైతే హ్యాపీనెస్ వచ్చిందో ఎంథ్యూజాజంతో, ఉత్సాహం వరకలు వేసినట్టుగా మీ ప్రతిరోజు జీవితాన్ని మీరు పొందగలుగుతారు. ప్రతిరోజు ఒక ఆనందాన్ని పొందగలుగుతారు. ఆ ఆనందం మీదవుతుంది. హ్యాపీగా మీరు ఉండగలుగుతారు. సో ఇప్పుడు నన్ను కూడా మీరు చూడండి ఒకసారి. అమ్మయ్య, చూస్తున్నారు కదా, చూడండి. ఇప్పుడు హ్యాపీగా మీరు ఉన్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అప్పుడప్పుడు ఈ ట్రావెల్ సంబంధించినవి వీడియోలు పెట్టడానికి డెసిషన్ తీసుకున్నాను. నేను ఎక్కడికెక్కడికి వెళ్ళాను కానీ ఇప్పుడు కూడా పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. మొన్నే ఫస్ట్ టైం ట్రావెల్ వ్లాగ్లో థాయిలాండ్ వెళ్ళి 24 వీడియోలు పెట్టాను. ఏనాడు కూడా పెద్దగా ఈ ట్రావెల్ రిలేటెడ్ పెట్టలేదండి. ట్రావెల్ నేను ఎక్కువ చేస్తాను. ప్రతి 3 నెలలకు ఒకసారి ఎక్కడికో చోట పెద్ద టూర్ వెళ్తుంటాను. హిమాలయ పర్వతాలకు, కాశ్మీరు, సిక్కిం, డార్జిలింగ్, కేరళ, గోవా, బెంగళూరు, నాసిక్, ముంబై, ఇలాగా డిఫరెంట్ ప్లేస్, వారణాసి, తర్వాత చండీగఢ్, అమృత్సర్, ఇంకా ఈ కర్ణాటకలో మంచి ప్లేసెస్లు ఉన్నాయి. గోకర్ణం, మురుడేశ్వరం, ఉడిపి, శృంగేరి, ఆ ఏరియాలు చాలా బాగుంటాయండి. ఓ పక్కన బంగాళాఖాతం మనకు తెలుసు, కానీ అక్కడ హిమాలయ హిందూ మహాసముద్రం ఉంటుంది. ఒక పక్కన అరబిక్ సముద్రం ఉంటుంది. గోవా నుంచి ఒక 100-120 కిలోమీటర్లో ఈ గోకర్ణం, మురుడేశ్వరం ఉంటాయి. అక్కడి నుంచి చాలామంది ఇక్కడి నుంచి అక్కడికి సైకిల్ మీద వచ్చేవాళ్ళు, బైకుల మీద వచ్చేవాళ్ళు ఉంటారు. గొప్ప ఆహ్లాదకరమైన వాతావరణం అండి. మనందరికీ బంగాళాఖాతం అంటే తెలుసు, హిందూ మహాసముద్రం, అరబిక్ సముద్రం తెలియదు. బొంబాయి టచ్ ఉన్న వాళ్ళకి అరబిక్ సముద్రం కొంచెం ఐడియా ఉంటుంది. బట్ ఏంటంటే మీరు కన్యాకుమారి లాంటి చోటుకి వెళ్తే మీకు ఆ సముద్రాల గురించి తెలుస్తుంది. ఈ గోకర్ణం దగ్గరికి వెళ్తే మీకు ఏమవుతుందంటే పక్కనే మురుడేశ్వర్ దగ్గర పెద్ద శివుడు ఉంటాడండి. 14 ఫ్లోర్లో 15 ఫ్లోర్లో నాకు గుర్తులేదు. పైనుంచి లిఫ్ట్ మీద వెళ్తే ఆ చుట్టూ చూస్తే సముద్రం ఉంటుంది. అక్కడ పారాగ్లైడింగ్ దగ్గర నుంచి షిప్పులు, స్కూయింగ్లు, రకరకాల వాటర్ స్పోర్ట్స్ కూడా ఉంటాయి.
భలే బాగుంటుంది. అంచేత మీరందరూ కూడా ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళండి. ఎక్కడికైనా ప్లేస్కి వెళ్ళాలనుకున్నప్పుడు నాలో అడిగితే మీకు ఏ ప్లేస్లు బాగుంటాయి, ఎక్కడెక్కడ బాగుంటాయి, ఎలా బాగుంటాయి, ఏం చేస్తే బాగుంటాయి అన్నీ నేను చెప్తాను. మీరు తక్కువలో వెళ్ళాలనుకుంటే పద్ధతులు ఉన్నాయి, ఎక్కువలో వెళ్ళాలనుకునే పద్ధతులు ఉన్నాయి, లగ్జరీస్గా వెళ్ళాలనుకునే పద్ధతులు ఉన్నాయి, 4 స్టార్ 5 స్టార్లో ఉండాలనుకున్న పద్ధతులు ఉన్నాయి. ముఖ్యంగా క్రూయిజ్ షిప్లు అండి చాలా బాగుంటాయి. ఈ మధ్య వైజాగ్ నుంచి కూడా చేస్తారు. ముంబై నుంచి గోవా, చెన్నై వెళ్ళేవి, లక్షద్వీప్కి వెళ్ళేవి, శ్రీలోని వెళ్ళేవి, మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేవి ఉన్నాయండి. కాస్ట్ అండి చాలా కాస్ట్ అది. క్రూయిజ్ షిప్లు, స్టార్ క్రూయిజ్, క్యాడిల్లా క్రూయిజ్ ఇవన్నీ కూడా కాస్ట్ అయినప్పటికీ మనం అంత కాస్ట్ కాకపోయినా సరే మనం భద్రాచలం దగ్గర పడవ మీద వెళ్ళినా సరే ఒక ఆనందమే, పాపికొండల దగ్గరికి వెళ్ళినా సరే ఆనందమే. వైజాగ్లో మంచి ప్లేస్లు ఉన్నాయి, అవి తిరగడం ఆందోళన. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ వెళ్తుంటే భలే థ్రిల్లింగ్ ఉంటుందండి. అన్ని అడవుల్లోంచి వెళ్తుంటుందండి. జగదల్పూరు ఇవన్నీ కూడా మన ఆంధ్ర నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ఆ కొండ ఎక్కి రాజాం గీజాం పార్వతీపురం ఏవో ఉంటాయి, అవన్నీ కొండ ఎక్కి దిగితే నీకు జైపూర్ వస్తుందండి. జైపూర్ నుంచి కొంచెం దూరం వెళ్ళిన వెంటనే జగదల్పూర్ వస్తుంది. అలా వెళ్ళిపోతే రాయ్పూర్ వస్తుందండి. ఎటు చూసినా పచ్చదనం ఉంటుంది. ఆ రోడ్లు చాలా బాగుంటాయి. ఛత్తీస్గఢ్ వెళ్ళే రోడ్లు కూడా. జగదల్పూర్లో వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి, అన్నీ బాగుంటాయి. సో మీరందరూ కూడా బాగా ఎంజాయ్ చేయండి. ఇంకేదైనా ఇంపార్టెంట్ ఉంటే నేను మళ్ళీ తిరిగి షూట్ చేసి చెప్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే కెమెరాని ఆపేస్తున్నాను.